హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైలు రవ్వ ఇడ్లీ, దాని కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తున్నాను. హోటల్ ఇడ్లీ మనము తెచ్చుకున్నప్పుడు రవ్వ ఇడ్లీ అనేది ఫ్లఫీగా వైట్గా ఉంటాయి కదండి. కాబట్టి నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ ఈ రవ్వ ఇడ్లీ అదేవిధంగా దానికి కాంబినేషను టమాటా చట్నీ కూడా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒక గిన్నెలోకి 1 గ్లాసు మినపప్పు, 2.5 గ్లాసు ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా తీసుకునేసి సపరేట్ గిన్నెలో తీసుకునేసి శుభ్రంగా కడిగి నేను 1 అవర్ నానబెట్టానండి. మరి ఎక్కువగా మనం నానబెట్టే అవసరం లేదు. అదేవిధంగా నానబెట్టిన రవ్వలో మనము 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా నానిన తర్వాత నేను మినపప్పును తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకునేసి, మనం సాల్ట్ వేసిన రవ్వను మరొకసారి కడిగేసి దాన్ని కూడా నీళ్ళంతా కూడా గట్టిగా పిండేసి సపరేట్ గిన్నెలోకి రవ్వను తీసుకున్నాను. ఇలాగా రవ్వను తీసుకున్న గిన్నెలోకి మనము మినపప్పు మిక్సీ పెట్టాం కదండి, ఆ మినపప్పును కూడా మనం తీసుకుని రవ్వలో వేసేసి మనం కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నాకు గిన్నె అనేది సరిపోలేదు. మరొక గిన్నెలోకి కూడా ఈ కలిపి పెట్టిన ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా మరొక గిన్నెలోకి కొద్దిగా తీసుకున్నానండి. ఇలాగ 2 గిన్నెలోకి తీసుకున్న ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా మనం మూత పెట్టేసుకునేసి నేను నైట్ అనేది ఫర్మెంటేషన్కు పెట్టానండి. ఇది బాగా ఫర్మెంటేషన్ అనేది అయిన తర్వాత మనము ఇడ్లీ చేసినప్పుడు మనకు ఫ్లఫీగా వస్తాయి. ఇలాగా నైట్ అనేది ఫర్మెంటేషన్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం బేకింగ్ సోడా 1/2 స్పూను, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి, ఎప్పుడు కానీ మనం ఇడ్లీ చేసేటప్పుడు మనము బేకింగ్ సోడా తీసుకుంటాం కదండి, ఆ బేకింగ్ సోడా పైన మనం వాటర్ అనేది వేసుకునేసి మనము పిండిని కలుపుకోవాలండి. దోసకైనా కానీ ఇడ్లీకైనా కానీ ఈ విధంగా నేను వాటర్ వేసుకునేసి ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకునేసి, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకునేసి 1 గ్లాసు వాటర్ వేసుకునేసి, మనకు వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేలోపు ఇడ్లీ ప్లేట్లన్నీ తీసుకునేసి దానికి నెయ్యి కానీ నూనె కానీ రాసి పెట్టేసుకునేసి ఈ ఇడ్లీ బ్యాటర్ను మరొకసారి కలుపుకునేసి మనము ఇడ్లీ ప్లేట్లోకి మనము వేసుకోవాలండి. ఈ పిండిని ఇడ్లీలాగా వేసుకున్న తర్వాత ఆ ప్లేట్లు మాత్రము ఎప్పుడు కానీ మనం ఆపోజిట్ డైరెక్షన్లో మనము పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ హోల్స్ అనేది కింది వైపున ఉంటాయి. ఇడ్లీ అనేది ఉడికేదానికి మనము ఆ విధంగా ట్రేస్ అనేది మనము ఈ ప్లేట్లు ఈ విధంగా పెట్టుకోవాలండి. తర్వాత రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటర్లో మనము ఈ ఇడ్లీ స్టాండ్ అనేది మనము కుక్కర్లో పెట్టేసుకునేసి 10 మినిట్స్ మనకు మీడియం ఫ్లేమ్లో మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ అండి. 4 టమాటాలు, తర్వాత చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు, 1 ఆనియన్ స్లైస్గా కట్ చేసుకునేసి నేను ప్యాన్లో వేసుకునేసి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మనకు బాగా మగ్గినాయి అంటే ఈ విధంగా అవుతాయండి. మనం వేసిన వాటర్కే అవి బాగా మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి 1/2 స్పూను పసుపు, కారం అనేది నేను 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇది ఇంటి కారము, మనకు ప్యాకెట్ కారం కాదు, ఇంటి కారం కాబట్టి 2 స్పూన్లు తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మిక్సీ పట్టానండి. ఫైన్గా మన పేస్ట్ లాగా చేసుకునేసి తర్వాత మనము పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా తాలింపు అనేది నేను ప్యాన్ పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత నేను ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వరకు తీసుకునేసి దానికి పొట్టు అంతా తీసేసి ఈ విధంగా బాగా వేయించుకున్నాను నూనెలో. ఇలాగ వేయించుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ అంతా కూడా మనము ఈ నూనెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ను లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనం ఈ విధంగా బాగా కలుపుకునేసి టమాటా చట్నీని అంతా కూడా బాగా కలుపుకునేసి మరి కొద్దిగా వాటర్ అనేది నేను జార్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను చూడండి. ఇలాగ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనకు ఒక 3 నిమిషాలు బాగా ఉడకాలండి. మనం వేసిన వాటర్ అంతా కూడా బాగా మరిగి తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి టమాటా చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది. మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. ఇంతలోపు మనకు 10 నిమిషాలు అయి ఉంటుంది కదండి. ఆ 10 నిమిషాల్లో ఇడ్లీ అనేది మనకు రెడీ అయిపోయి ఉంటుంది. దాన్ని కూడా మనము మరొక
అంటే ఇడ్లీ ప్లేట్లు అనేది మనము స్టాండ్ని పక్కకు తీసేసి చల్లారిన తర్వాత మనము ఇడ్లీ ప్లేట్ల నుండి మనం ఇడ్లీని సపరేట్ చేసేసుకోవాలి. అంతేనండి, హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ ఫ్లఫీగా వస్తాయి. దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.